అందరికీ నమస్కారం. భగవద్గీత 7వ అధ్యాయం విజ్ఞాన యోగంలో 24వ శ్లోకం. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. నిరాకారుడిని, నిర్గుణుడిని, నాశనం లేనివాడిని, అన్నిటికంటే ఉత్తమమైన వాడిని, కనపడే ప్రకృతి కంటే విలక్షణమైన వాడిని అయిన నా గురించి పూర్తిగా తెలియని వారు నన్ను వారి మాదిరే సామాన్య మానవునిగా, ఒక వ్యక్తిగా, శరీరం కలవానిగా భావిస్తూ ఉంటారు అని శ్రీకృష్ణ పరమాత్మ పలికాడు. పరమాత్మ తన కృష్ణావతారం గురించి చెప్తున్నాడు. ముందు పరమాత్మ తత్వం గురించి చెప్పాడు. అవ్యక్తం, అవ్యయం, అనుత్తమం అంటే ఎవరికి కనపడనిది, అంటే మన మామూలు కంటికి కనపడనిది, మనసుకు అందనిది, నాశనము లేనిది, ఉత్తమమైనది. ఇది పరమాత్మ స్వరూపం. ఇటువంటి నేను సాధారణ మానవునిగా కృష్ణుడిగా అవతరించాను. నా ఈ రూపమును, నేను చేసే కర్మలను చూసి మానవులు నన్ను తమ తోటి మానవుడిగా అనుకుంటున్నారు. దేవకి గర్భంలో పుట్టాను, యశోద వద్ద పెరిగాను, వెన్న దొంగలించాను, గోపికలతో ఆడాను, గోపికాలోలుడనయ్యాను అని అందరూ అనుకుంటూ ఉంటారు. అది వారి బుద్ధిహీనత. వారి బుద్ధిహీనత వలన నా పరమాత్మ భావమును తెలుసుకోలేకపోతున్నారు. అటువంటి వారిని అబుద్ధయః అంటే అవివేకులు, మూఢులు, సత్యం తెలుసుకోలేని వారు అని అంటున్నాడు పరమాత్మ. కేవలం ధర్మరక్షణ కొరకు పరమాత్మ అప్పుడప్పుడు అవసరమైనప్పుడు మానవుడిగా అవతరిస్తుంటాడు. మానవుడిగానే ప్రవర్తిస్తుంటాడు, వ్యవహరిస్తుంటాడు. ఆ కార్యము పూర్తి కాగానే మరల తన స్వస్వరూపమైన నిరాకార తత్వమును పొందుతాడు. పరాప్రకృతి అయిన పరమాత్మ కూడా ఈ అపరాప్రకృతిలో జన్మించి సంచరిస్తుంటాడు. మనందరం కూడా పరమాత్మ స్వరూపలమే. కాకపోతే ఆయనకు తాను ఎవరో తనకు తెలుసు. మనం సత్వరజస్తమో గుణాల మాయలో పడి మనం ఎవరో మనం తెలుసుకోలేకపోతున్నాం. పరమాత్మ తనకు ఇష్టమైన దేహంతో అవతరించగలడు. మనకు ఆ స్వతంత్రత లేదు. మన పూర్వజన్మ సంస్కారములను బట్టి మనకు జన్మలు వస్తుంటాయి. పరమాత్మకు ఏ దేహంలో ఉన్నా పూర్వజన్మల స్మృతి ఉంటుంది. మనకు ఏ దేహంలో స్మృతి ఆ దేహమునికే పరిమితం, అంతే తేడా. కాబట్టి పరమాత్మ ఏదో ఒక విగ్రహంలో కాదు, అంతటా ఉన్నాడు అన్న భావన రావాలి. ముందు సగుణోపాసనతో మొదలుపెట్టి అక్కడే ఉండిపోకుండా క్రమక్రమంగా నిర్గుణోపాసన చేయాలి. అంటే పరమాత్మ యొక్క సగుణతత్వమును, నిర్గుణతత్వమును బాగా తెలిసి ఉండాలి. శ్రీకృష్ణుడు కేవలం మానుష విగ్రహుడు కాడు. నిర్గుణుడు, నిరాకారుడు, అవ్యయుడు అయిన పరమాత్మ అని తెలుసుకోవాలి. అప్పుడే ఆత్మదర్శనం అవుతుంది. భగవంతుని చేరుకోగలం, పరమశాంతిని పొందగలం.